మీరు అడిగిన ఆత్మ పూజ అనే దాని గురించి నేను ఏంటి ఇన్ని ఎపిసోడ్లుగా చెప్పాను కదా. మీరు అడగబట్టి అశేష ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాను కదా. చెప్పండి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీ ఒపీనియన్ నేను తెలుసుకోవాలని, అంతే. ఇది మా ఒపీనియన్. చెప్పగలనా మరి? తప్పకుండా. మా శివే అద్భుతంగా చెప్పగలరు అనేది నా అభిప్రాయం. అందుకే నాకంత నాలెడ్జ్ లేదు, శివమ్మనే అడుగుతున్నాను. ఉంది శివ, ఉంది, మీకు ఉంది, నాకు తెలుసు. అయితే లక్షలాది ప్రేక్షకులకు కూడా ఈ సత్యం తెలియాలి అని మిమ్మల్ని అడుగుతున్నాను. సరే చెప్పండి. స్త్రీని స్త్రీగా, మీకు మిగతా క్వశ్చన్ అర్థమైపోవాలి. స్త్రీని స్త్రీగా చూడండి అని ఎందుకు గౌరవించలేకపోతున్నారు, ఎందుకు అలా చూడలేకపోతున్నారు అనేది నా అంతరాల్లో అప్పుడప్పుడు పరిభ్రమిస్తూ ఉన్న ఒక చిన్న ప్రశ్న. ఎవరు గౌరవించట్లేదంటారు? కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, ప్రపంచంలో కానీ స్త్రీలు అన్ని రంగాల్లోనూ ఈ రోజుల్లో చాలా ముందంజలో ఉన్నారు. అయినప్పటికీ ఈ పరిస్థితిలో ఎందుకు మార్పు రావట్లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. మీ ఒపీనియన్. అదే ఏ పరిస్థితి అబ్బా అంటే అది ఎలా చెప్పాలి, చెప్పండి. అంటే స్త్రీ అంటే ఇలా ఉండాలి స్త్రీమూర్తి అని ఒక మనకి చాలా సున్నితమైన మనస్కురాలు అంటే ప్రవర్తనలోన, బాధ్యతల్లో స్త్రీ తను ఎప్పుడు బాధ్యత తప్పి ప్రవర్తించలేదమ్మా. ప్రవర్తన అంటే చదువు ఎక్కువైపోయి, ఉద్యోగాల్లో సంపాదన ఎక్కువైపోయి, సమానత్వం పేరుతో సమానంగా బతుకుతున్నామని అనుకుంటున్నారు వాళ్ళు. లేదు, సమానత్వాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారని నా ఉద్దేశం. తర్వాత అంటే ఇక్కడ మనం పర్సనల్గా మాట్లాడుకోకూడదు, యూనివర్సల్గా మాట్లాడుకోవాలి. యూనివర్సల్గానే అంటే ఇప్పుడు నా పర్సనల్గా మాట్లాడేసరికి ఆ మాట మారిపోతుంది మళ్ళీ. మీ పర్సనల్గా మీ అభిప్రాయం చెప్పాలి అంటే, కానీ మనం మాట్లాడే అంశము యావత్ స్త్రీకి సంబంధించి. అదే ఇప్పుడు అందరి జీవితాలు ఒక రకంగా ఉండవు. ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరి సంసారాలు ఒక రకంగా ఉండవు. ఒక భర్త ఒక రకంగా ఉంటాడు, ఇంకొక ఇంట్లో ఇంకో ఆవిడ భర్త ఇంకొక రకంగా ఉంటాడు, భార్య ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది అనేది ఏమీ లేదు. కాబట్టి నా వరకు వచ్చేసరికి నా సమాధానం వేరుగా ఉంటుంది, మీ వరకు వస్తే మీ వరకు సమాధానం వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఒకసారి ఆలోచించుకుంటే తెలుస్తుంది. మనకి పూర్వం ఏమయ్యేదంటే అమ్మా, ఇప్పట్లాగే అప్పుడు కూడా స్త్రీకి సమాన హక్కులు ఉన్నాయి. ఝాన్సీ రాణి దగ్గర నుంచి మీరు చూసుకోండి, యజ్ఞయాగాదులు చేసిన మైత్రేయి, గార్గేయి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయి. ఎవరు కాదని లేదు. ఆ పౌరుషాన్ని, ఆ రెబల్ని అప్పుడే మనకి ఛార్జ్ చేసి పెట్టారు స్త్రీకి. కానీ ఏం కావాలో అది చేస్తూనే ఉంది. అయితే ఈ చదువు నెపంతో మనం చాలా తెలుసుకున్నాము అన్న ఒక ఫీల్ తోటి వాళ్ళకి వాళ్ళే అణగదొక్కుంటున్నారు. ఇగోలు, అహంభావం వాళ్ళకి వాళ్ళే. నేను అంటే నాకు తెలిసి మాట్లాడుతున్నానో తెలియక మాట్లాడుతున్నానో నాకు తెలియదు. కానీ అంటే అందరి జీవితాలు ఒక రకంగా ఉండవని ఎందుకన్నానంటే, ఈ ప్రపంచంలో సంవత్సరానికి కొన్ని లక్షల పెళ్ళిళ్ళు అయితే లక్షల్లో 100 బాగుంటాయేమో, 100లో 10 బాగుంటాయేమో. మిగతా అన్నింటిలో కూడా అవకతవకలు ఉంటాయి. అవకతవకలు లేకుండా అసలు ఉంటే మాత్రం ఆశ్చర్యపోవాలి మనం. చాలామంది కాపురాలు విచ్ఛిన్నం అయిపోవడం, విడిపోవడము, ఒకవేళ కలిసి ఉన్నా దెబ్బలాడుకుంటూ ఉండడము, ఇలాంటివి జరుగుతాయి. దెబ్బలాడుకోవడం అంటే అమ్మా, చాలామంది వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి మగాళ్ళు లేడీ మీద డిపెండ్ అవటం అలవాటు చేసుకున్నారు. అలవాటు చేసుకున్నప్పుడు స్త్రీకి రక్షణ కోల్పోతుంది. తనకి ఒక కవచంలాగా ఉండే ఒక రక్షణ ఫీల్ పోతుంది. పోయినప్పుడు తను ఏ నిర్ణయం తీసుకున్నా నా ఇష్టం అనే పరిస్థితిలోకి వస్తుంది. దానికి కారణం మగాడని నేను అంటాను.
అయితే అది కరెక్టా అని మీరు అడిగితే కరెక్ట్ కాదు. ఉమ్, అంటే ఆ పురుషుడు అలా ఉన్నాడు కాబట్టి స్త్రీ అలా ఉంటే ఫ్యామిలీస్ మిగలవు. అంతే కదమ్మా. అవును. మరి దీనికి ఎక్కడ కళ్ళామంటే ఉమ్, ఇద్దరూ బాధ్యతగా ఉండాలమ్మా. ఉమ్, ఊరికే పెళ్లి చేసుకోగానే కేవలం శారీరక వాంఛల కోసం, పిల్లల్ని పుట్టించడం కోసం, లేకపోతే ఫ్యామిలీని పెంచుకోవడం కోసం కాదు కదమ్మా. ఉమ్, ఇప్పుడు మీకు కాఫీలో మీకు పంచదార ఇష్టం ఉండదు, నాకు పంచదార 2 స్పూన్లు కావాలి. మీకు కూరలో ఉప్పు ఎక్కువ కావాలి, నాకు తక్కువ కావాలి, లేదా అసలు ఉండదు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇద్దరం ఏం చేయాలమ్మా? సర్దుకుపోవాలి. మీకు నచ్చేలా నేను ఉండాలి, నాకు నచ్చేలా అవును. మీరు ఉండాలి. నేను ఇంతే ఉంటాను అంటే అక్కడ జరిగేది క్లాషే కదమ్మా. అవును, అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరికి. అది లోపించింది. సో తర్వాత పులిని చూసినాక వాత పెట్టుకున్నట్టు ఉమ్, ఈ ఫ్యాషన్ యుగంలోకి పరిగెత్తి ఉమ్, మన మన శరీరానికి, మన వయసుకి ఏం సూటబిలిటీ అవుతుంది, ఏం కాస్ట్యూమ్స్ వేసుకుంటే బాగుంటుంది అన్న విషయం కూడా ఉమ్, చాలామంది మర్చిపోయారు. ఉమ్, ఈ మాట నేను అంటుంటే నాకు అందరూ ఒప్పుకుంటారు అని నేను అనుకోవట్లేదు. ఉమ్, కోపం వస్తుంది కదమ్మా. ఉమ్. అవును, నా కరెక్ట్. శరీరం నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చింది వేసుకుంటాను, నువ్వెవరు మాట్లాడటానికంటే మనం ఎలా మాట్లాడతామమ్మా? ఆ పరిస్థితికి వచ్చారు. ఉమ్, అంటే ఒక స్త్రీ అవతల వాళ్ళ దృష్టిలో నేను తక్కువ కాకూడదు అన్న భావన ప్రతి విషయంలోనూ ఉండాలి. ఉమ్, అది కేవలం ఆర్థిక స్తోమత మాత్రమే కాదు, ఉమ్, ప్రతి విషయంలోనూ. మరి వాటన్నిటికీ మనకి సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అంటే ఉమ్, లేవని చెప్పాల్సి వస్తుంది. మరి ఈ మార్పుల వల్ల మనల్ని మనమే అగౌరవపరుచుకుంటూ, ఉమ్, మన వేష భాషలు మార్చుకుంటూ, ఉమ్, ఇంట్లో మనల్ని చూసి గౌరవించాల్సిన వాళ్ళే ఉమ్, మనం ఏం చేసినా పర్వాలేదులే అనే భావన కలిగించుకోవడం ఉమ్, చేస్తున్నారేమో అని నేను అనుకోవాలి. ఉమ్, ఇది చెప్పడానికి నేను ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఎందుకంటారేమో ఉమ్, ప్రపంచం అంతా వేరే ఒరవడిలో ఉందమ్మా ఇప్పుడు. ఉమ్. నా బాధ అదే కదా. ఇప్పుడు ప్రపంచంలో స్త్రీని ఆది నుంచి కూడా ఒక దేవతలాగా, సున్నితమైన మనస్కురాలు, తల్లి అనే భావనతో, అంటే తల్లి మనసు ఉంటుంది ప్రతి స్త్రీకి, సున్నితమైన హృదయంతో ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అవసరమైతే అపరకాలే అవుతుంది, అది వేరే విషయము. బట్ సర్వశక్తి స్వరూపిణిగా ఉంటుంది. మీరు చెప్పేవన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఉన్నాయమ్మా. కాకపోతే మనం స్త్రీని అగౌరవపరుచుకుంటుంది అనే పదం కూడా ఫ్యూ మెంబర్స్, కొంతమంది మాత్రమే అలా ఉంటున్నారమ్మా. ప్రపంచం అంతా మరి ఆ కొంతమంది వల్ల చాలా మందికి మానసికంగా బాధగా ఉంటుంది కదా, అది ఆ కొంతమంది ఆలోచించరా? అమ్మా, భూమి గుండ్రంగా తిరుగుతుందని మీకు తెలుసు కదమ్మా. ఎక్కడైనా మళ్ళీ అక్కడ ఆగాల్సిందే. అంచేత అది కాలము, పరిస్థితులు మార్పులు తీసుకొస్తాయమ్మా. అవి చెప్పి మార్పించే విషయాలు కాదు అవి. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటి అంటే, నాగరికత డెవలప్మెంట్ పేరుతోటి ఇప్పటి జనరేషన్లో కొందరు ఆడపిల్లలు కూడా చాలా అమాయకంగానో, అజ్ఞానంగానో, లేకపోతే తల్లిదండ్రులకి తెలియకుండానో, లేదా వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో అనే ఆలోచన కూడా లేకుండానో దుర్వ్యసనాల పాలు కూడా అవుతున్నారు, ఈక్వల్ టు మెన్ అనే ఫీలింగ్తో. వాళ్ళకి అది దుర్వ్యసనం అని మీరు కాదు కదా, మీరు అంటున్నారు దుర్వ్యసనం అని. అందులో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు? ఎందుకు తెలుసుకోవాలి? అదేమండి, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా. అది నాశనం అని వాళ్ళు అనుకోవట్లేదు. అయిన తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు కదా. అమ్మ, మీ దగ్గర మాట్లాడేంత పెద్దదాన్ని కాదు నేను. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు? నాన్న అది నిప్పు, నాన్న పట్టుకోవద్దు, నాన్న కాలుతుంది నాన్న అంటే. నిప్పుని టాక్టిక్స్గా పట్టుకొని వదిలేసే స్థితిలోకి ఇప్పుడు మన వాళ్ళు ఎదిగారమ్మా. మీరు అర్థం చేసుకోండి నేను చెప్పే విషయాన్ని. నిప్పుని కాలకుండా టాక్టిక్స్గా పట్టుకొని అలా వదిలేసి మళ్ళీ మామూలుగా మ్యాజిక్ చేస్తున్నట్టు బతుకుతున్నారు. అంటే ఒక రకంగా ఫూలిష్నెస్గా మీరంతా బతికారు అని మా ముందు తరాల వాళ్ళకు కూడా చెప్తున్నారు వాళ్ళు. అట్లా మీరంతా ఫూల్స్, మేము ఎంజాయ్ చేసి బతుకుతున్నామని. కాబట్టి ఈ డామినేటింగ్ నేచర్లో, ఈ డామినేటింగ్ ఒరవడిలో మనం ఏమీ చేయలేమన్నా.
అది అజ్ఞానము, వాళ్ళ అజ్ఞానము. మనం ఏం చేస్తాం, కాసేపు మాట్లాడుకుంటాం. ఉమ్. ఇప్పుడు ఇది చూస్తారు, ఈ సంభాషణ. ఇది చూసిన వాళ్ళలో కొన్ని లక్షల మంది చూస్తే కనీసము ఒకళ్ళిద్దరైనా మారుతారేమో అని నాకు ఒక చిన్న ఆశ శివ. అసలు ఆ మార్పు గురించి మీరు ఆశించకండి. ఉమ్. ఎందుకంటే ఉమ్. మనల్ని కన్న తల్లిదండ్రులు, ఉమ్. మన ముందు జనరేషన్, ఇంకా వాళ్ళ ముందు జనరేషను, ఉమ్. వాళ్ళందరూ కూడా అందరూ సమాజ శ్రేయస్సు కోసం ఉమ్. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, స్ట్రగుల్ వచ్చినా ఉమ్. చక్కగా సమాజాన్ని కలుపుకొని బతికారమ్మా. ఉమ్. వాళ్ళందరూ అలా ఉంటే మనం ఇలా ఉండం కదమ్మా. ఉమ్. ఇవన్నీ ఏంటంటే కలుపు మొక్కలు లాంటి వాళ్ళమ్మా. ఉమ్. మీరు అర్థం చేసుకోండి. ఉమ్. మహావృక్షాల పక్కన కలుపు మొక్కలు ఉంటాయి చూడండి, అలా కలుపు మొక్కల్లా రాలిపోతాయి అవి. వాటి గురించి మనం ఆందోళన పడ్డందువల్ల ఏమీ ఉపయోగం లేదు. నేనైతే అలాగే అనుకుంటాను. కానీ వాళ్ళలో కూడా చైతన్యం రావాలి, వాళ్ళు కూడా బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఎక్కడ వస్తుందమ్మా? మీరు షాపు బయటకు వెళ్ళి చూడండి, మీరు బయటకు వెళ్ళి కారు ఎక్కి అలా వరుసగా షాపులు చూసుకుంటూ వెళ్ళండి. అవి ఎవరి కోసం తయారు చేసిన డ్రెస్సులు, ఎందుకు ఆ డ్రెస్సులు చెప్పండి, మీరు చెప్పండి, నాకు తెలియపెడతాను. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకొని ఆ షాప్లో వెళ్ళగానే మేము ఒక మోడర్న్ డ్రెస్ చూపించి, స్లీవ్స్ లేని డ్రెస్ చూపించి, మీ మాటకి అడ్డు వస్తున్నాను. చెప్పండి. నేను ప్యాంటు షర్టు వేసుకుంటా, అయితే శరీరంలో ఎంత భాగం కూడా బయటకు ప్రదర్శించకుండా నిండుగా శరీరం మొత్తం దాచుకునేలాగా డ్రెస్సింగ్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు మీరు దాచుకోకపోయినా కంఫర్ట్ మీ కోసం. గురించి నా గురించి ఏమనుకోరమ్మా. ఎందుకంటే మన అంటే ఏజ్ మోడర్న్ అంటే చెప్తున్నా, మరి ప్యాంటు షర్టు వేసుకోవడం కూడా మోడర్నే కదా. కాదు, మీరు చిన్నప్పటి నుంచే అలా అలవాటు చేసుకున్నారు అంతే తప్ప అది మోడర్న్ అసభ్యత అని నేను అనడంలా. రెండోది, మనను చూసి ఎవరేమనుకుంటారు? ఎవ్వరూ ఏమనుకోరు. మన ఏజ్ వేరు, మన వే ఆఫ్ స్టైల్ వేరు. మీరు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసే పిల్లలు, వాళ్ళ వే ఆఫ్ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్, అదే కదా మీరు చెప్పేది. అంత చింతించకండి అమ్మా. ఎందుకంటే లైఫ్లో ఏం పోగొట్టుకున్నాము అనేది ఎప్పుడు తెలుస్తుంది? పోగొట్టుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. నా బాధ అంతా అదే. వాళ్ళు పోగొట్టుకోకూడదు, వాళ్ళు కూడా చక్కగా బతకాలి వినరమ్మా, అని. వినరమ్మా, వినరు. మీరు ఒక సాంప్రదాయాన్ని గమనించండి. పెళ్లిలో అమ్మాయిని అటుపక్క నలుగురు, ఇటుపక్క నలుగురు పట్టుకొని పెళ్లి కూతుర్ని మండపం దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటారు? సిగ్గుపడుతూ ఉంటుంది పెళ్ళి అంటే, భయం. రేపటి నుంచి అత్తగారికి వెళ్ళిపోవాలి, నా వాళ్ళందరినీ ఒక రకంగా దుఃఖం కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి కాబట్టి నలుగురు ఇలా 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 పట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్ళి బుల్లెట్ బండి పాట పాడుతుంది పెళ్లి కొడుకుతో, డాన్సులు కూడా చేస్తున్నారు. మరి పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఎగురుతున్నారు. కల్చర్ మారిపోయిందమ్మా. అంచేత ఇది కరెక్టా, అది కరెక్ట్ కాదా అని చెప్పే స్థితిలో నేను కూడా లేనమ్మా. నిజమమ్మా. ఎందుకంటే వివాహ వ్యవస్థలో అసలు పెళ్ళి అనే పదానికి అర్థం ఎప్పుడో మారిపోయింది అమ్మా, మారిపోయింది. మొత్తం గగ్గోలు పెడుతుంది ఈ విషయం మీద. దానికి మనం ఏం చేయలేమమ్మా. పరిస్థితులు మార్పులు తీసుకొస్తాయని ఆశతో ఉన్నాను నేనైతే. దాదాపు 20 సంవత్సరాలుగా నేను బాహ్య ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు లేవు. అందుకే మీకు తెలియట్లా. నేనేమంటానంటే, ఇప్పుడు రకరకాల మార్పులు వచ్చాయమ్మా. ఇప్పుడు ప్రెషర్తో పెళ్ళిళ్ళు చేస్తే సూసైడ్ చేసేసుకోవడాలు రకరకాలు జరుగుతున్నాయి కనుక. శివ, మార్పు ప్రకృతి సహజం, మార్పు రావాలి. కానీ ఆ మార్పు వల్ల జీవితాలు నాశనం కాకూడదు కదా. అంత పెను మార్పు రావడం మంచిది కాదు కదా. అది తల్లిదండ్రులైనా కొంచెం ఆలోచించాలి కదా. తల్లిదండ్రులు కూడా ఎందుకు మోడర్న్గా ఉండకూడదు? ఓ, తల్లిదండ్రులు కూడా మోడర్న్గానే కదా ఉంటున్నారు. చెప్పండి. ఇప్పుడు ఏ ఇంట్లో పొద్దున్నే అమ్మాయిలు పొద్దున్నే లేచి పూజ చేసుకోవాలి, హారతి ఇవ్వాలి, వాకిట్లో ముగ్గు పెట్టాలి, ఆ సంప్రదాయం ఉన్నామమ్మా. మొహానికి బొట్టు కూడా చాలా మంది పెట్టుకోం. మాకు ఇష్టం లేదు, పెట్టుకోం. ఏం చేస్తారు? అంచేత పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పాలి, తప్పనిసరిగా చెప్పాలి. అవి మనం కూడా పాటించాలి. మనం పాటించకపోతే చెప్పినందువల్ల ఉపయోగం ఏం లేదు. అంతే నేను చెప్పాల్సింది. సో బేసిక్గా తల్లిదండ్రులు పాటించట్లేదు, చాలా వరకు పాటించట్లేదు. పిల్లలకి ఏం తెలుస్తుందా? చెప్పండి. పండుగలు అంటే కూడా చాలా మందికి తెలియదు.
ఆ హాలిడే అంటే ఆ రోజు తర్వాత ఇంకో 2 గంటలు ఎక్కువ తర్వాత పడుకోవాలి. ఇంతకు ముందులాగా ఉమ్, నేను నిన్న ఎక్కడో చూశాను, ఉమ్, యూట్యూబ్లో అనుకుంటా చూశాను. ఉమ్, ఇంతకుముందు నిక్కర్లు వేసుకుని స్కూల్కి వెళ్ళడానికి సిగ్గుపడేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు పెద్దవాళ్ళే నిక్కర్లు వేసుకుని జాగింగ్కి వెళ్తున్నారు రోడ్డు మీద. ఉమ్, ఇంతకుముందు ఇంటికి ఎవరైనా వస్తే పండగ చేసుకుని రండి రండి, మా మేనత్ వచ్చింది, ఉమ్, మా అక్క వచ్చింది, మా మేనత్ వచ్చింది, ఉమ్, మా మేనమామ వచ్చాడు, ఉమ్, మా మేనమామకి పలానిదంటే ఇష్టం, ఉమ్, అది చేసి పెట్టాలి అని అందరూ చేసి పెట్టి కూర్చొని తినేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఎవరైనా వస్తుంటే భయపడిపోతున్నారు. ఉమ్. మార్పులు వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. చెప్పండి మరి ఏమిటి ఈ ఈ మార్పులు మంచివని కాదు ఉమ్, కాదు ఉమ్, మనుషుల మధ్య అఫెక్షన్స్ అనేవి చచ్చిపోతే ఉమ్, మనసు చచ్చిపోద్దమ్మా. ఉమ్, మనసు చచ్చిపోతే ఆయుష్ చచ్చిపోద్దమ్మా. ఉమ్, నాకు తెలిసే ఆ విషయాన్ని. ఇప్పుడు మీరు నాకు పరిచయం, ఉమ్, అమ్మ వస్తున్నారు, నాతో కాసేపు టైం స్పెండ్ చేస్తారు, మాట్లాడతారు అనేది ఆశ. ఉమ్, ఏం మాట్లాడతాం, ఏముంటుంది అక్కడ ఎంతసేపు చెప్తారు ఆధ్యాత్మికంగా. ఉమ్, నాకు ఆధ్యాత్మికంగా నచ్చలేదు. మీరు ఇంకోటి మాట్లాడతారు, ఇంకోటి కూడా నేను రిసీవ్ చేసుకోవచ్చు. ఉమ్. అసలు మీరంటేనే నాకు ఇష్టం లేదనుకోండి, మనం కలవలేం కదా. అవును, అంతే కదమ్మా. అవును. అంటే మనుషుల కలయిక అనేది దూరమైంది కాబట్టి, అది ఎవరి వల్ల దూరమైంది, ఎందుకు దూరమైంది, మరి ఏం చేయాలి. ఉమ్, పోనీ ఏమన్నా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరైనా ఇంటికి ఒకరు వస్తే భోజనం పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు, కాఫీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారంటే అలాంటిది ఏం లేదు. ఏమీ లేదమ్మా. ఉమ్. ఏంటో మనిషి అంటే మనిషికి గిట్టంతనం, గిట్టనితనం, ఉమ్. ఇష్టం ఉంటుంది. ఒంటరెత్తు గుణాలు, ఆ, లోన్లీనెస్ ఇష్టపడటం. అందుకని ఆ లోన్లీనెస్ ఎందుకు కావాలి? వీళ్ళు చేసేటువంటి కార్యకలాపాలకి ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ డిస్టర్బెన్స్ ఏ ఉంటాయమ్మా కార్యకలాపాలు, ఏమైనా. ఏమీ ఉండవు. ఉమ్, చక్కగా యథేచ్ఛగా పెళ్లి చేసి కావాలని తల్లిదండ్రులే నిన్ను అన్నీ అనుభవించమ్మా అని పంపిస్తుంటే ఆ భర్తతో అన్నీ పంచుకోవచ్చు, ఏమైనా మీరు సంతోషంగా గడపచ్చు. ఉమ్. అక్కడ లేని ఆనందం ఇంకెక్కడ ఉంటుంది? మరి ఎందుకు మనుషులు అంటే గిట్టట్లా? బంధువులు ఎవరు ఎందుకు రాకూడదు? స్నేహితులు ఎందుకు రాకూడదు ఇంటికి? వీళ్ళిద్దరే ఒంటరిగా ఎందుకు ఉండాలి? టెక్నాలజీ అమ్మా. టెక్నాలజీనా? ఎస్, అంటే సంసార జీవితంలో కూడా టెక్నాలజీ కావాలా? అది చోటు చేసుకుందమ్మా. మరి పిల్లలకు వీళ్ళు నేర్పేది ఏమిటి? ఇంకేముండదు, నథింగ్. మరి ఆ పిల్లలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? అయ్యో రామా, కాదమ్మా. మొన్న ఎవరో అడుగుతున్నారు, ఒక అమ్మాయి ఉమ్, హనుమని రాముడు ఇలా హక్ చేసుకుంటే హనుమ అలా పరవశంలో ఉన్నాడు. ఉమ్, ఆ హనుమని ఎందుకు హక్ చేసుకున్నాడంటే వాడికి ఏం తెలియదని అర్థం ఉమ్, కదా. అవును. మరి చెప్పేవాడు ఎవరైనా ఉండాలిగా, మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. ఉమ్, ఎవరున్నారు ఇంట్లో? ఉమ్, ఎవ్వరు లేరు. ఈరోజు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉమ్, ఒక చాగంటి గారు, గరికపాటి గారు, ఉమ్, వారికి పాదాభివందనాలమ్మా. ఉమ్. నా మటుకు నేను కూడా నా మటుకు నేను కూడా ఉమ్, ఆ పెద్దవాళ్ళతో గడుపుతున్నానమ్మా నేను. ఉమ్, మీరు అర్థం చేసుకోండి. ఎవరిని కదిలించినా వేరే టాపిక్ మాట్లాడతారు తప్పితే అవును. మనకి మన మనసుకి కావాల్సిన టాపిక్ ఎవరు మాట్లాడలేదు. ఉమ్, మన మనసుకు కావాల్సినది నా ప్రస్తుతం ఇవే, వీళ్ళే కనపడుతున్నారు. చాగంటి గారితో ఆయన చెప్పినవి వింటూ ఉంటే మనసు చాలా సంతోషంగా ఉంటుంటుంది. నిశ్శబ్దంగా ఒంటరిగా ఉంటూ అవన్నీ వింటూ ఉంటే బలం వస్తుంటుంది. గరికపాటి గారు ఇంకా ఇంకా బెటర్గా చెప్తున్నారు. జిఎస్ స్వామి గారు చెప్పేవి ఇంకొక స్టైల్లో ఉంటాయి. నాకు వీళ్ళన్నింటిలో కూడా ప్రాక్టికల్గా ఉంటుంది గరికపాటి గారి మాటలు. మనసుకి మాత్రమే కాదు శివ, ప్రతి మనిషి జీవన విధానాన్ని కూడా రైట్ పాత్లో సక్రమమైన మార్గంలో నడిపించేటువంటి చక్కటి విశేషాలు ఈ ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా మనం ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవచ్చు. అవునమ్మా, వాళ్ళు మన ఆస్తులమ్మ. వాళ్ళు అవును, నిజం చెప్తున్నాను నేను. భగవంతుడు ఇచ్చిన వరాలు వాళ్ళు. వరాలు మనకి. ఇప్పుడు మీరు చెప్పే ఈ పొల్యూటెడ్ యుగంలో ఉమ్, వాళ్ళు వాళ్ళు మనకు పెద్ద వరాలమ్మా. ఉమ్, నేను అలా అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే ఎవరున్నారు పెద్దవాళ్ళు మన ఇంట్లో కూర్చొని కాసేపు మంచి విషయాలు చెప్పడానికి? ఎవరైనా ఉన్నారా మనకి? అసలు చెప్పండి, లేరు. లేరు కదా. మరి మహా అయితే సత్సంగాలు వినడము, సద్గ్రంథాలు పఠించడం తప్ప వేరే మార్గమే లేదు. ఇప్పుడున్న జన్మకి ఉమ్, ఈ జన్మకి ఈ ఆనందాన్ని పంచుకుంటూ
ఒక చాగంటి గారు, గరికపాటి గారు, జీఎస్వామి గారు మంచి విషయాలు చెప్పి, అంటే వాళ్ళు స్వార్థపరులు కాదు. ఇప్పుడు నేను చెప్పే ముగ్గురు కూడా స్వార్థపరులు కాదు. సమాజ హితవు కోసమే వాళ్ళు చెప్తారు. ఏదైనా చెప్తే అది మనం రిసీవ్ చేసుకొని ఇక్కడ దొరికారు శివ. ఇప్పుడు మిమ్మల్ని నేను చెప్పమన్నది కూడా సమాజ హితవు కోరి మనసులో మీ అభిప్రాయాన్ని చెప్పండి అని అడిగాను. ఎందుకంటే సమాజము దారి తప్పి ఎటెటో కంటికి కనిపించిన తెగిరి గాలిపటంలాగా ఎటు పడితే అటు పయనిస్తున్నారు ఇప్పటి జనరేషను. ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళకి తెలియట్లా, అజ్ఞానంలో కూరుకుపోతున్నారు, ఎటు పయనిస్తున్నారో తెలియట్లా. అదే నా మనసులో చిన్న బాధ. అందుకని చెప్పమని అడుగుతాను. కేవలం ఆడపిల్లల్ని అనకండి. ఆడపిల్లలు తప్పే ఉందమ్మా. పాపం వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్రపంచంలోకి వస్తున్న వాళ్ళు. అదే మరి దారి మళ్ళుతున్నారు కదా. దారి మళ్ళించేది మనమేనమ్మా. మనకున్న టెక్నాలజీ, మనం ఉన్న బిజీ, పిల్లలతో టైం స్పెండ్ చేసే టైం లేకపోవడం, ఆ బిజీలో వాళ్ళు పాపం ఏమి తోచగా ఆ కంప్యూటర్లో ఏదో చూడటము, సెల్ ఫోన్లో, దానికి ఎవరేం చేస్తారు? తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఏమైందంటే అమ్మా, ఈవేళ మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువిస్తుంది సమాజం. అది ఇప్పుడు లైన్లోకి వచ్చారు. మనిషి కంటే డబ్బుకి, వేసుకున్న నగలకి, ఉన్న ప్రాపర్టీకి ఇచ్చే విలువ మనిషి సంస్కారానికి, ప్రేమకి ఇవ్వడం లేదు. అందుకని వాళ్ళ బిడ్డలకి డబ్బు కావాలి, వాళ్ళ బిడ్డలకి ఒక పెద్ద హోదా చేర్చాలి, ఈ మంచి కంఫర్ట్ జోన్లో పెట్టాలని, ఇతర దేశాలకు పంపి చదివించాలి. తప్పదు కదమ్మా. చెప్పండి. ఇక్కడ చదువుకోవచ్చు కదా, చదువుకోవచ్చు, అదే ఆశ. వాళ్ళ స్కిల్స్ మన దేశానికి అందివ్వచ్చు కదా. అందివచ్చు. అటువంటి విద్యని ఇక్కడ కూడా చదువుకోవచ్చు, తల్లిదండ్రులు ఎక్కడ కూడా చదివించవచ్చు కదా. ఆ భావన స్టూడెంట్స్కి రావాలమ్మా. ఫస్ట్ తల్లిదండ్రులకు కూడా రావాలి. స్టూడెంట్స్కి వచ్చి, తల్లిదండ్రులకు వచ్చి మనం బాగా చదివించి మన గడుపును పుట్టిన బిడ్డల్ని ఇతర దేశంలో, అంటే అక్కడ ఏమవుతుందంటే ఇతర దేశాలకు వెళ్ళి మీరే నష్టపోవట్లేదు కదా, డబ్బు సంపాదిస్తున్నారు అంతే. మరి అప్పుడు నష్టం ఏంటి? వీళ్ళ జ్ఞానాన్ని అక్కడ అమ్ముకొని. ఇది ఎప్పుడు బర్నింగ్ సబ్జెక్ట్ అమ్మా. ఇదైతే మారుతుందని నాకేం నమ్మకం లేదు. దీని మీద అర్జెంటుగా మారమని నేను అంటల్లా. అసలు మారదమ్మా. దీని తల్లిదండ్రులు మీ బిడ్డల్ని సక్రమంగా పెంచుకోండి. ఈ మధ్య ఇదే కాన్సెప్ట్ మీద మంచి మంచి సినిమాలు వచ్చేసేత మానం భవతి, అవన్నీ ఏం సినిమా, దేనికి సంబంధించింది అంటే, ఇది చైన్ అమ్మా. ఫ్యామిలీ, నేను చిన్నప్పుడు ఒకలాగా ఉంటాను, ఒక వయసులో ఒక రకంగా ఉంటాను, నేను తల్లిని అయ్యాక ఒక రకంగా ఉంటాను, నానమ్మని అయ్యాక ఒక రకంగా ఉంటాను, పూర్తిగా అలసిపోయిన తర్వాత ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతాను. అదండి, ఇది శివమ్మ కరుణమ్మ మాత్రమే కాదు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు పరిస్థితి కూడా ఇంతే. జీవన పరిణామ క్రమము ఇలా ఉంటుంది. ఇటువంటి జీవన పరిణామ క్రమంలో రేపు మీ పరిస్థితులు కూడా ఇంతే. అంతే చైన్. వాటిని మీరు సక్రమంగా జీవిస్తేనే సక్రమంగా నిర్వహించుకోగలరు. అది నేను చెప్పదలుచుకున్న విషయం. చూద్దాం, ఆశతో జీవితం. జై గురుదేవ.